జరుపుకోబోతున్నారు? నా పేరు అర్జిత్ సింగ్. నేను అమీర్పేటలో ఉంటాను. అర్జిత్ సింగ్ ఉంది. 23,000 పోయింది. కొత్త సంవత్సరం ఏమొస్తుంది చూడాలి. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో కొత్త సంవత్సరంలో ఇప్పుడు చూడాలి. ఆ గవర్నమెంట్తో పోయింది. ఆ గవర్నమెంట్ మొత్తం ఇది చేసేసింది. ఈ కొత్త గవర్నమెంట్ చూడాలి. ఇప్పుడు ఏమేమి పథకం అన్నీ చెప్తున్నారు కానీ ఏమేమి చేస్తుందో తెలియదు. ఇంకా ఇప్పుడు ఏం రాలేదు. కొత్త సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేస్తారు? కొత్తది చేసుకోవాలి కానీ వాళ్ళు చెప్తున్నారు మంచి చేసుకోవాలి. డ్రింకింగ్ డ్రైవరింగ్ అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. మనం మంచి చేసుకోవాలి. ఎవరికి బాధపడద్దు. మన ఇంట్లో వాళ్ళకి కొత్త సంవత్సరం మంచి పోవాలి అని మేము ఆలోచిస్తున్నాము. బాగా పోవాలి, అందరికీ ప్రజలకి మంచి పోవాలని మేము ఆలోచిస్తున్నాము. అన్ని ప్రజలు ఏమేమి ఉంటాయి, వాళ్ళు గవర్నమెంట్ ఏమేమి చేయాలి, కొత్త పథకం చూడాలి, అంతా మంచిగా ఉండాలని ఆలోచిస్తున్నాం మేము. నా పేరు ప్రశాంత్ బ్రో. ఇంతకుముందు 1 year వరకు నేను విజయవాడలో వేరే వర్క్ చేస్తుండే. ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చి ఇక్కడికి వచ్చాను. 2023 పర్లేదు, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు కొత్త నూతన సంవత్సరంలో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వరకు ఓకే. నెక్స్ట్ ఇయర్ కూడా కొంచెం ఇంతకంటే బెటర్గా ఉండాలని అయితే బిజినెస్ స్టార్ట్ చేశాను. అది సక్సెస్ అవ్వాలని 2024లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో సక్సెస్ అనుకుంటున్నాను. అంటే ప్రజెంట్ అయితే అంతా ఓకే. కొత్త సంవత్సరం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆ నెక్స్ట్ నుంచి ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాన్నే బిజినెస్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ పర్పస్ మీదే హైదరాబాద్ వచ్చాను. సో ఇప్పుడు ఏదంతా ఓకే, బాగానే ఉంది. నా పేరు రంగస్వామి సార్. కొత్త సంవత్సరం ఎలా జరుపుకోబోతున్నారు? ఎలా జరుపుకున్నాము? డబ్బులు లేవు, ఏం లేవు, ఎలా జరుపుకుంటారు సార్? ఉన్న వాళ్ళకి ఉంది, మంచిగా చేస్తారు, తింటారు. లేని వాళ్ళకి లేదు, కష్టం చేయాలి, తినాలి. పాత సంవత్సరం ఎలా గడిచిపోయింది? పాత సంవత్సరం దేవుని దయ ఎట్లా గడిచింది, వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా గడుస్తుందో ఎలా అంత దేవుని దయ. కొత్త సంవత్సరం జరుపుకోవట్లేదు మీరు? ఎక్కడ డబ్బులు ఉన్నారు కదా సార్, డబ్బులు ఉంటే జరుపుకుంటాం. డబ్బులు లేని ఎట్లా జరుపుకుంటాం? చెప్తారా కొత్త సంవత్సరం గురించి? ఏం చేస్తాం సార్? ఏమన్నా ఇంత మటను చికెను అది తెచ్చుకుంటాం, తింటాం. ఏం చెప్తారు కొత్త సంవత్సరం గురించి? ఎలా పంచాంగం చూడాలి కదా సార్, చూస్తే చెప్తారు, ఏదో ఒకటి చెప్తారు. జనాలు వాళ్ళ అభిప్రాయం సార్, ఒకరు చెప్తున్నారు. నీ మనసులో పుట్టాల కష్టం చేసుకోవాలి, తినాలా, ఒకరిని ఒకరు చెడిపియకూడదు. మన కష్టం చేసుకొని మన కాళ్ళ మీద మనం నిలవగల బతకాలి, అంతేగాని అదంతా దేవుని దయ. నా పేరు ప్రేమ్ కుమార్. అందరికీ న్యూ ఇయర్ విషెస్. 2024 ప్రతి ఒక్కరికి హ్యాపీగా, ఇంట్లో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. 2023 మీకు ఎలా గడిచింది? 2023 చాలా కష్టంగానే గడిచింది మాకు. 2024 బాగుంటుందని కోరుకుంటున్నాను. ఫ్యామిలీ ప్రకారంగా అందరూ సుఖంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మెయిన్గా అంటే హాస్పిటల్లో చాలా మంది పిల్లలు సఫర్ అవుతున్నారు. మళ్ళీ కరోనా వస్తుందంట. ఆ పిల్లలందరూ ఈ ఇయర్లో మొత్తం క్యూర్ అయ్యి ఇంటికి హ్యాపీగా పేరెంట్స్తో వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటామండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము న్యూ ఇయర్ చేసుకోలేదు. మా పిల్లలు ఇద్దరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలా సాడ్గా ఉన్నాం మేమైతే. ఈ ఇయర్ అయితే మాకు కొంచెం బాగుంది. అట్లే ప్రతి ఇంటికి పిల్లలు, ప్రతి ఇంటి వాళ్ళు ప్రతి ఇయర్కి సంతోషంగా ఉండాలనే అనుకుంటున్నాం. అట్లా ఏం లేదండి. ఉందండి, నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి 2024కి. ఫ్యామిలీ ఇద్దరు గర్ల్స్ కదా నాకు. సో వీళ్ళకి మంచి గోల్డ్ కొనాలనుకుంటున్నాను. సో అది ఆ రెజల్యూషన్ అయితే ఉన్నది. థ్యాంక్ యూ. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ గ్రూప్ 2 రాస్తున్నారు కదా, SBI రాస్తున్నారు కదా, రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ హ్యాపీ న్యూ ఇయర్. 2023 మీకు ఎలా గడిచింది? 2023 బాగానే గడిచింది. అంటే నేను 2 years ట్రై చేస్తున్నాను హైదరాబాద్ రావడానికి. 2023లో రాగలిగాను, అంతే, ఇంకేం లేదు. 2024 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఎలా అంటే నేనేం చెప్పలేను, ట్రై చేస్తున్నా, జాబ్ ట్రై చేస్తున్నాను అంతే. కొత్తగా నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? కొత్త ఏ సంవత్సరంలో కొత్తగా ఇలా ఉండాలని ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారు? ఏం తీసుకోలేదు, ఇంకా తీసుకోవాలి. తీసుకుంటే ఏం తీసుకుంటారు? అంటే ఏం లేదు, చెప్పలేను అనమాట. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.